ఆదివారం ఉదయం కరీంనగర్ జనమంతా హాలిడే మూడ్లో ఉన్న సమయం. టైం మార్నింగ్ 11 గంటలకు కాస్త అటు ఇటు. కేంద్ర మంత్రి కార్యాలయానికి కేవలం కోతవేటు దూరం. అప్పటికి పోలీసుల నాకాబందీ జరిగి 12 గంటలు కూడా కాలేదు. శివా థియేటర్ నుండి కోర్టు నిత్యం బిజీగా ఉండే రహదారి అది. అయినా దోపిడీ దొంగలకు అడ్డు రాలేదు. మాస్కులు లేకుండానే వచ్చారు. కాల్పులు జరుపుతూ నగల దుకాణాన్ని లూటీ చేశారు. కేవలం 12 నిమిషాల్లో వచ్చిన పని ముగించుకొని దర్జాగా వెళ్ళిపోయారు. నిత్యం అలర్ట్గా ఉంటే పోలీసులకే ఛాలెంజ్ విసిరారు. అయితే ఆగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి ఆగడలు చెక్ పెట్టేందుకు కసిగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు బృందానికి సీసీ గౌస్ అలాం నేతృత్వం వహిస్తూ పోలీసులను అరెస్ట్ చేస్తున్నారు. కరీంనగర్ నగరం నడిబొడ్డిన అత్యంత రద్దీగా ఉండే జ్యోతినగర్ ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి కోతవేటు దూరంలో పట్టపగలు సాయుధ దుండగులు నగల దుకాణాన్ని దోచుకున్నారు. జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీకి ఆదివారం ఉదయం 11 గంటలకు కస్టమర్ల వచ్చిన 5 దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి సినీ ఫక్కీల దోపిడీకి పాల్పడ్డారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఉదయం 11 గంటల 1 నిమిషం నుంచి 11 గంటల 13 నిమిషాల మధ్య దొంగతనం జరిగిందని చెప్పారు. అయితే ఈ దోపిడీ ఇప్పుడు నగరవాసులు భయాందోళనకు గురి చేస్తోంది. స్మార్ట్ సిటీలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి మంత్రి గంగుల కమలాకర్ హయాంలో కరీంనగర్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు అసాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేయడం ఈ సీసీ కెమెరాల లక్ష్యం. ఇందుకోసం నగర వ్యాప్తంగా సుమారు 770కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ సెంటర్కు అనుసంధానించారు. అయితే ఈ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించని వాహనదారులపై భారీగానే జరిమానాలు విధించామని స్వయంగా పోలీసు అధికారులు పేర్కొనడం చూస్తే ప్రజల భద్రత కోసం ఉపయోగించాల్సిన ఈ కెమెరాలను వాహనదారులపై ఫైన్లు వేయడానికి మాత్రమే వాడుతున్నట్లు అర్థమవుతోంది. నిత్యం సీసీ కెమెరాల ద్వారా నగరంలో శాంతి భద్రతలు పరిశీలించే అవకాశం ఉన్నా పోలీసు విభాగం ఆ దిశగా ఎందుకు దృష్టి సారించలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కీలకమైన కంట్రోల్ సెంటర్ విషయంలో ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో వినియోగించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతమైన కరీంనగర్ నడిబొడిన కాల్పుల కలకలం. పట్టపగల దోపిడీ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సాయం వేళ ఆగంతకుల కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్తో కలిసి గంగుల పరామర్శించారు. గాయపడిన వారి పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. నాణ్యమైన చికిత్సను అందించాలని, అత్యవసరమైన హైదరాబాద్కు తరలించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గంగుల తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందన్నారు. నిన్నటి వరకు సేఫ్ సిటీగా ఉన్న కరీంనగర్ ప్రశ్నార్థకరంగా మారిందన్నారు. జ్యువెలరీలో జరిగిన దోపిడీతో ఆభరణాల సంస్థలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు కూడా నగలు వేసుకోవడం కాదు, ఇంట్లో పెట్టుకోవడానికే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. నాకాబందీ జరిగిన 12 గంటల్లోనే దోపిడీ దొంగలు పోలీసులకు సవాల్ చేశారంటే ఇది ఎవరి ఫెయిల్యూరో గమనించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు నమ్మకం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొద్దున లేస్తే ఆర్సీ ఉందా, పెనాల్టీ ఉందా, చెట్ల చాటున నిలబడి దొంగచాటున ఫోటోలు కొట్టడమే కాదని అదే చెట్ల మధ్య నుంచి ఇలాంటి అసాంఘిక శక్తులను తరిమి కొట్టాలని సూచించారు. బాధితులు ఎవరైతే ఉన్నారో నలుగురు, ముస్తాక్ కానీ, మహేందర్ కానీ, రాజేష్ కానీ, ఇంకోతను కూడా, ఈ నలుగురు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు హాస్పిటల్గా చూడడానికి వచ్చినాం. ముస్తాక్ అహ్మద్ ఇతను 13 సంవత్సరాల నుంచి పిఎంజీలో పనిచేస్తుండు. ఒక నమ్మకస్తుడు, ఒక నమ్మకం గలవాడు. అతనికి ఫైర్ చేస్తే స్కల్ పైకి వెళ్ళి పోవడం వలన అతనికి ఆపరేషన్ చేసిండ్రు. అతను దేవుని సేఫ్గా ఉండాలని కోరుకుంటూ సేఫ్గా ఉంటారు కూడా. ఇంతకన్నా పెద్దగా జరిగింది రాజేష్. అతనికి ఇక్కడ పొట్టలో నుంచి బుల్లెట్ కొడితే
ఆ పొట్ట వెనక నుంచి కూడా బయటకు వెళ్ళి అక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు నేను మా కౌశిక్ ఎమ్మెల్యే గారు మరియు మా రవిశంకర్ గారుతో పాటు మన నగర అధ్యక్షుడు అందరం కూడా వెళ్ళి ఈరోజు లోపల ఆపరేషన్ థియేటర్ కూడా వెళ్ళాము. మేము పోయేవారికి అప్పుడే బుల్లెట్ తీసి మాకు చూపించడం జరిగింది. అది 0.32 mm. సో ఆ బుల్లెట్ కూడా ఇళ్ళకెళ్ళి దిగి పోయేటప్పుడు పేగులు తర్వాత మాంసం అంతా కూడా కట్ చేసుకుంటూ పోయి ఆగింది. కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 నుంచి 6 ఇంచుల వరకు ఆ ఇంటెన్సివ్ పేగులంగా కట్ చేసిండ్రు. అది కూడా మాకు సూచించారు. చాలా బాధాకరము. 1 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు సుమారు 5 అవుతుంది. 4 గంటల్లో ఆపరేషన్ జరుగుతుంది. సో అతను కూడా సేఫ్గా ఉంటాడని భావిస్తాం, సేఫ్గా ఉండాలని కోరుకున్నాం. డాక్టర్లను కలిసాం. వీళ్ళిద్దరికి ఏమన్నా చిన్న ప్రాబ్లము ఏమన్నా మీకు కాకుండా కొంచెం అన్కంట్రోల్ అయితే గిట్ట ఇమ్మీడియట్ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాము. సో దాన్ని నిఘా పెట్టుకొని చెప్పినాం. వాళ్ళు కూడా 24 hours అబ్జర్వ్ పెట్టుకుంటాము. చిన్న ప్రాబ్లం వచ్చి ఇది ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ భావనలో ఉన్నాం. కాబట్టి సో మిగతా ఇద్దరిని కూడా పరామర్శిస్తాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఈ యొక్క సంఘటనను ఖండిస్తున్నాం. కరీంనగర్ నగరంలో ఇంతవరకు ఇలాంటి చూడలేదు. కాబట్టి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండాతో పాటు ఈ యొక్క దొంగలను ఎట్టి పరిస్థితుల్లో దొరకబెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా రేపు కూడా మళ్ళీ సిపిఐని కలుస్తాం. ఎటు వెళ్ళిర్రు, ఏ రూట్లో వెళ్ళిండ్రు, ఇంత నిర్లక్ష్యం ఎట్లా, యథేచ్ఛగా వచ్చి ఫైర్ చేసి స్కూటర్ మీద యథేచ్ఛగా పోతుండంటే ఏం ధైర్యం చూసుకున్నారు, ఎవరి ధైర్యం చూసుకొని చేసిండ్రు. ప్రభుత్వం ఫెయిల్యూర్ కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఇవాళ కరీంనగర్లో అయిన ఇన్సిడెంటు చాలా చాలా బాధాకరం. ఇలా కరీంనగర్ నడిబొడ్డున ఇలా పిఎంజే జ్యువెలర్స్లో ఇలా నడిబొడ్డున పొద్దున పగలుపుట్ట ఇలా ఫైరింగ్ అవ్వడం అనేది చాలా చాలా బాధాకరం అనేది చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఏ ఒక్క నాడు కూడా కరీంనగర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ కాలేదు. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఇంటి నుంచి బండి సంజయ్ గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో మరియు సిపి గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే దీని అర్థం ఏంటిది? అసలు భద్రత అనేది ప్రభుత్వంలో ఉన్నదా లేదా? అసలు కేంద్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఈ పార్లమెంట్ సంబంధించిన వారి ఇంటి పక్కనైన ఇన్సిడెంట్ మరి ఇది ఉన్నట్ట, ఇక్కడ పోలీసింగ్ ఉన్నట్ట లేనట్ట? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే హోమ్ మినిస్టరు, తనే ఇది ఇవాళ ఇదా భద్రత ఉన్నదని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీ సాక్షిగా ఎగ్జాక్ట్లీ 1 రోజుల క్రితం నేను చెప్పింది ఏంటిది, కరీంనగర్లో పోలీసింగ్ అనేది పూర్తి విఫలమైపోయింది.